the fourth proportion of 4a and 16 4 a 16a కామా ఎక్స్ అదెంత సార్ 81. ఫోర్త్ ప్రపోర్షన్ అన్నాడు కాబట్టి 4 అనుపాతము ఎక్స్ అంటే 4 into x is equivalent to 4 into x is equivalent to 16a into a. x వాల్యూ ఎంత ఇచ్చాడు సార్ 81 ఇచ్చాడు. 4 into 81 is equivalent to 16a square. 16a square. సో కాబట్టి ఇక్కడ ఎంత అయింది సార్? ఇక్కడ మీరు చూస్తే 324 is equivalent to 16a square. a square is equivalent to 324 by 16 అంటే ఏ వాల్యూ ఎంత 18/4. 18/4. Fourth proportion to 4a 16a it is 81. So 4 into 81 is equivalent to 16a square. ఏ వాల్యూ ఎంత వచ్చింది 18/4 వచ్చింది. 18/4 అంటే ఎంత 9/2. 9/2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 9/2. క్వశ్చన్ చూడంగానే మనము ఇది ట్రెడిషనల్ మెథడ్, మీరందరూ చేసే పద్ధతి. మెథడ్ 2 కొంచెం చూడంగానే ఆన్సర్ ఆప్షన్లు వెళ్ళిపోతాయి సార్. 4 into 81 is 16a square. టక్ ఈ 3 తీసేసా. నా క్యాల్కులేషన్లు చేసే ఓపిక లేదు. ఎందుకు సార్ అని అంటే ఇక్కడ ఏ బదులు 13/2 పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ కావట్లేదు. ఏ బదులు 11/2 పెట్టుకుంటే 11/2 హోల్ స్క్వేర్ 11 స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ 11 తో డివైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తో డివైడ్ కావట్లేదు. 5/2 పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ 5 తో డివైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5 తో డివైడ్ కావట్లేదు. పోయింది ఆన్సర్. క్యాల్కులేషన్లు చేసే ఓపిక నాకు లేదు. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు నేను ఒక ఆప్షన్ పెట్టుకుంటాను. 4 into 81 is equivalent to 16 into 13/2 హోల్ స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 13 తో డివైడ్ అవుతుంది కదా సార్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ కావట్లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ కావట్లేదు. లాజిక్ క్లియర్? నెక్స్ట్ వన్, ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 2కి ఏకి అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సార్. 5aకి 4 అనుపాతం అంటే ఎక్స్ అంటే 2 into x 2x is equivalent to 5a square. x వాల్యూ ఎంత సార్ 5a square by 2. 5a square by 2. 5a square by 2. సింపుల్ ప్రాబ్లం. ఆన్సర్ 5a square by 2. 5a square by 2. రైట్. నా ఇక్కడ ఒక నిమిషం సార్, కాన్సెప్ట్ రాసుకోండి సార్. కాన్సెప్ట్ క్వశ్చన్లో గనక చరరాశులుండి ఆన్సర్ ఆప్షన్స్లో కూడా క్వశ్చన్స్లో చరరాశులుండి ఆన్సర్ ఆప్షన్స్లో కూడా చరరాశులుంటే సబ్స్టిట్యూషన్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ అనేది బెస్ట్ మెథడ్. క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో కూడా చరరాశులుంటే సబ్స్టిట్యూషన్ అనేది బెస్ట్ మెథడ్. సపోజ్గా ఏ బదులు 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ బదులు 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 కామా ఏ కాబట్టి 2, 5a కాబట్టి 5 2s are 10. ఫస్ట్ ఆప్షన్ 5a square by 2 అంటే 5 into 2 square by 2 10. 2 10s are 20, 2 10s are 20. మ్యాచ్ అయింది. ఆన్సర్ ఎంత 5a square by 2. ఆన్సర్ ఎంత 5a square by 2. జస్ట్ నేను ఏ బదులు 2 పెట్టుకున్నాను సార్. అంటే 2 కామా 2 కామా 10 లాస్ట్ ఆన్సర్ ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూట్ చేశా. 5 into 2 square by 2, 5 into 4 by 2 అంటే 10. 2 10ల 20, 2 10ల 20, 20 ఈక్వలెంట్ టు 20. మ్యాచ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ 20 ఈక్వలెంట్ టు 20. నా ఇక్కడ కూడా చూడండి సార్, ఫోర్త్ ప్రపోర్షన్
నాలుగో అనుపాతం అడిగాడు. 1.25, 5.75, 3.5, x అంటే ఏమవుతుంది? ఇది అనుపాతంలో ఉంది. ఇక్కడ నుంచి మీకు ఆ డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు, ప్రధాన సంఖ్యలు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. 1.25 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.75 ఇంటూ 3.5. 1.25 ఇంటూ ఎక్స్ ఈజ్ 5.75 ఇంటూ 3.5. 3.5 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవుతుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. ఎక్స్ అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి. ఎక్స్ అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 7 2s are 14, 7 3s are 20. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? క్యాల్కులేషన్ చేస్తే మీకు కొంచెము టైం ఎక్కువ తీసుకుంటుంది. క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 3.5 ఇది 7 తోటి డివైడ్ అయింది. రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అయింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 7తో డివైడ్ అవ్వాలి. 7తో డివైడ్ అయ్యే ఒకే ఒక ఆప్షన్ ఏంటి? 16.1. 19th క్వశ్చన్. The fourth proportion to 0.3, 0.8, 0.108. 0.3, 0.8, 0.108, x. ఇది అనుపాతంలో ఉన్నాయి. ఇవి అనుపాతంలో ఉన్నాయి. ఇది అనుపాతంలో ఉంటే లాజిక్ ఏంటి సార్? 0.3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ 0.108. 0.8 ఇంటూ 0.108. ఇది 9 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఇది కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 1 3 తోటి డివైడ్ అవ్వాలంటే ఇది కానే కాదు, ఇది కానే కాదు, ఇది కానే కాదు. దాని తర్వాత యూనిట్ డిజిట్ లాజిక్. యూనిట్ డిజిట్ లాజిక్. యూనిట్ డిజిట్ లాజిక్ ఏంటి సార్? ఒకసారి ఇక్కడ చూడండి. 0.3 ఇంటూ ఫస్ట్ ఆప్షన్ 0.144 పెట్టుకుంటే ఆప్షన్ 3 పెట్టుకున్నా ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ 0.108. ఇక్కడ డాట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ డాట్ తర్వాత 3 డిజిట్స్, డాట్ తర్వాత ఒక డిజిట్, డాట్ తర్వాత 3 డిజిట్స్, అన్నీ సేమ్గానే ఉన్నాయి. 3 4s are 12, 2, 8 8s are 64, 4, 2 and 4 మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 0.288. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 0.288. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 3 ఇంటూ ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేశాను సార్? యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేశాను. 3 4s are 12, 8 8s are 64, 12 4 మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అందరికీ అర్థమైంది కదా సార్? ఫస్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలియదు, కానీ ఇప్పుడు చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా.